అండి, వెల్కమ్ టు ఆర్ఎన్ లక్ష్మి వ్లాగ్స్ అండి. ఈ రోజు అయితే మా ఇంట్లో బిర్యానీ చేస్తున్నాను. అది ఎలా చేయాలనేది ఇప్పుడైతే చూపిస్తాను రండి. నేను అయితే స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నానండి. ఆయిల్ అయితే వేస్తున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది, వేసుకోండి. ఇప్పుడైతే గరం మసాలా వేసుకుంటానండి. ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకున్నాము. ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే ఉడికించుకుందామండి. ఇప్పుడైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చిందండి. ఇప్పుడు దీంట్లోకి ఇదైతే టమాటో, తెల్లగడ్డలు, అల్లం వేసి రుబ్బుకోవాలండి. దీనైతే దాంట్లోకి వేసి మిక్స్ చేసుకుందాం. ఇది ఆయిల్ పెయిన్ చేయలే వరకు ఉడికించుకున్నామండి. ఇప్పుడైతే ఆయిల్ అయితే పెయిన్ చేరిందండి. ఇప్పుడు దీంట్లోకి అయితే కొత్తిమీర, టమాటా, పచ్చిమిరపకాయలు అయితే దీంట్లోకి వేసుకొని కలిపెట్టుకుందాం. టమాటా కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. నేనైతే కొంచెం ఎక్కువనే యూజ్ చేస్తాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే వద్దండి. నేనైతే 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. ఇదైతే కుక్కర్లోకి వేసుకుందాము. ఇప్పుడైతే ఉప్పు వేసుకుందాము. బిర్యానీకి తగినంత ఉప్పు అయితే నేను వేసుకుంటాను. ఇదైతే బాగా కలిపెట్టుకోండి. ఇదైతే బాగా కలిపెట్టుకోవాలండి. టమాటా ప్యూరీ అంతా బాగా మిక్స్ కావాలి దీంట్లోకి. ఇలా అయితే కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకైతే ధనియా పౌడర్ 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలను. చిల్లీ పౌడర్ అయితే 1/2 టీ స్పూన్ వేసుకుందామండి. చికెన్ పౌడర్ అయితే కొంచెం వేసుకుందామండి. గరం మసాలా అయితే కొంచెం వేసుకుందాం. ఇప్పుడు కొంచెం బిర్యానీ పౌడర్ వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ అంతా పసుపు వేసుకుందాం. ఇవంతా వేసి బాగా కలిపెట్టుకుందాము. వాసనకైతే ఉండేకైతే ఉన్నదండి, చాలా బాగా వస్తుంది స్మెల్ అయితే. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లేదా రండి మా ఇంటికి తినేసిపోతారు బిర్యానీ అయితే. ఇప్పుడైతే పెరిగేసుకుందాం. పెరుగు అయితే బాగా మిక్స్ చేసుకోండి. దీన్ని అయితే ఒక 10 నిమిషాలు అయితే ఉడికిపెట్టుకోండి. అనే లోపల బియ్యం అయితే దాంట్లోకి వేద్దాము. నేనైతే 2 గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని అయితే కడుక్కుందాం. ఇప్పుడైతే నేను బియ్యం అయితే కడిగి పెట్టుకోవాలండి. ఇప్పుడైతే కుక్కర్లోకి వేద్దాము. ఇప్పుడైతే 10 నిమిషాలు ఉడికి పెట్టుకున్నాం కదా, ఇలా చూడండి, ఇలా అయింది. దీనిలోకి అయితే బియ్యం వేసుకుందాం. ఇప్పుడైతే బియ్యం వేసుకొని ఇలా బాగా కలిపెట్టుకుందాం. ఇప్పుడైతే నేను 2 గ్లాసులు బియ్యం వేసుకున్నాను కదండి, దానికి 4 గ్లాసులు వాటర్ అయితే వేసుకుందాం. ఇది 4 గ్లాసులు వాటర్ అయితే ఉంది. ఇప్పుడైతే బాగా కలిపెట్టుకుందాం. ఇప్పుడైతే వాటర్ అంతా పోసుకోవాలండి. ఇప్పుడైతే విజిల్ వచ్చేందుకు క్యాప్ అయితే వేసుకుందాం. విజిల్ వచ్చినాకైతే చూపిస్తానండి. వావ్, చూడండి ఎంత బాగా అయిందో బిర్యానీ అయితే. పలపలా అంటా ఉంది. అయితే నేను ఒకే విజిల్కి ఏంటి ఇచ్చేది, ఏ మనం చేసినా ఒకే విజిల్కి అయితే ఇస్తాను. కానీ అన్నం ఎక్కడే కానీ భీమ్ తరలేదు. చూడండి ఎంత నున్నగా అయిపోయిందో. ఇది సింపుల్ గా ఈజీగా చేసుకునేది బిర్యానీ అండి. ఎవరైనా చేసుకోవచ్చు, ఏమి అక్కర్లేదండి. మీరు పుల్లు వేసుకుని కొత్తిమీర, పుదీనా వేసుకుని అల్లం వేసుకుంటే అయిపోతుంది. సింపుల్ గా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అయితే ఈ బిర్యానీ అయితే చేసుకోవచ్చు అండి. మీకు నచ్చితే కన్నా మీరు చేసుకోండి. చూడండి ఎంత బాగుందో బిర్యానీ, పొగలొస్తుంది. మీకు నచ్చితే కన్నా, ఈ వీడియో కన్నా నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.